ఓం నమో నారాయణాయ నమః. శ్రీమదాంధ్ర భాగవతం 44వ భాగం. వృతాసుర వృత్తాంతం. ఒకానొక సమయంలో ఇంద్రుడు ఒక పెద్ద సభను తీర్చి ఉన్నాడు. ఆ సభకి అశ్వినీ దేవతలు వచ్చారు. యక్ష గంధర్వ కిన్నెర పురుషాదులు అందరూ వచ్చారు. ఎందరో పెద్దలు వచ్చారు. వీరందరూ అక్కడ నిలబడి ఉంటే, అప్సరసలు సేవిస్తూ ఉంటే, ఇంద్రుడు సముచితమైన సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. అందరూ ఇంద్రుని సేవించేవాళ్లే, ఆయనే కదా అధిపతి, అందుకని అందరూ సేవిస్తున్నారు. ఇంద్రుడి చేత సేవింపబడే వాళ్ళు ఆ సభలో లేరు. గురువులకు ఒక వరుస ఏర్పాటు చేయబడింది. ఇటువంటి సభ నడుస్తూ ఉన్నప్పుడు ఇంద్రుడు కించిత్ అహంకారాన్ని పొంది ఉన్నాడు. అంతమంది తనను సేవిస్తుంటే తాను చాలా గొప్పవాడిని అన్న భావన ఆయన మనసులో బయలుదేరింది. తనంత గొప్పవాడు అవటానికి కారణమైన గురువు కనపడినా లేస్తాడా అన్నది అనుమానం వచ్చింది. అంటే అంత అహంకారంలో ఉన్నాడు. అహంకారపు పొర కమ్మింది. మహాపురుషుడైన బృహస్పతి సభలోకి విజయం చేస్తున్నారు. ఇంద్రుడు చూశాడు. చూసి వస్తున్నవాడు బృహస్పతి అని తెలుసు, సాక్షాత్తుగా తనకి గురువు అని తెలుసు. కానీ ఒక మాట అనుకున్నాడు, ఇంతమంది నన్ను సేవిస్తున్నారు, నేను లేచి నిలబడి ఎదురు వెళ్ళి నమస్కారం చేసి తీసుకువచ్చే ఆసనం మీద కూర్చోబెట్టడం ఏమిటి అనుకున్నాడు. గురువు వస్తుంటే చెయ్యవలసిన మర్యాద ఒకటి ఉంది. ఇంద్రుడు ఆ మర్యాద చేయలేదు. గురువు వస్తూ సభామంటపంలోకి వచ్చి 2 అడుగులు వేసి చూశాడు. ఇంద్రుడు ఎవరో వస్తున్నారులే అన్నట్లుగా కూర్చుని ఉన్నాడు. వెంటనే బృహస్పతి అనుకున్నాడు. బృహస్పతికి మనసులో కించిత్ బాధ కలిగింది. గురువు వస్తుంటే లేచి నిలబడని కారణం చేత ఇంద్రునికి కలిగిన మద వికారాన్ని తొలగించాలని అనుకున్నాడు. అనుకుని తిరిగి వెళ్ళిపోయాడు ఆయన. కానీ ఇంద్రుడు సభ ఆపలేదు. సభ నడిపించాడు. సభ అంతా అయిపోయింది. అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు ఇంద్రుడు అనుకున్నాడు మనసులో, అరెరే, ఇంతమంది నన్ను సేవించడానికి కారణం ఈశ్వరానుగ్రహం. అటువంటి ఈశ్వరానుగ్రహాన్ని నాకు తెచ్చిపెట్టింది గురువు బృహస్పతి. అటువంటి గురువు సభకు వస్తుంటే సింహాసనాధిష్ఠుడైన రాజు లేవకూడదని చెప్పినవాడు, ఆ అధర్మంతో మాట్లాడినవాడు ఇంద్రుడనైనా నేనే చెయ్యకూడని పని చేశాను. నా వలన ఘోర అపచారం జరిగింది. ఖచ్చితంగా ఇది నన్ను కదిపి తీరుతుంది, కట్టి కుడుపుతుంది అంటారు కదా, అలా దీన్ని మా గురువులే ఆపాలి అని గబగబా పరిగెత్తుకుంటూ గురువుగారి ఇంటికి వెళ్ళాడు. తన పట్ల అమర్యాదగా ప్రవర్తించిన ఇంద్రుని మనస్సులో వస్తున్న భావజాలమును బృహస్పతి తన గృహమునందు కూర్చునే తెలుసుకుంటున్నాడు. ఇంద్రుడు తన ఇంటికి వస్తున్నాడని తెలుసుకోగానే అతనికి ఒక పాఠం చెప్పాలని తన యోగ శక్తితో ఇంద్రుడికి దొరకకుండా అంతర్హితుడైపోయాడు. ఇంద్రుడు వచ్చాడు, కానీ ఎక్కడా గురువుగారి దర్శనం అవ్వలేదు. ఖిన్నుడై ఐరావతం ఎక్కి వెళ్ళిపోతున్నాడు. అయ్యో, గురువుగారు ఎక్కడా దొరకలేదు. గురువుగారి పట్ల అపచారం చేశాను, గురువులకు క్షమాపణ చెప్పాలని అనుకుంటున్నాను అని అనుకుంటున్నాడు. ఈ మాట వినవలసిన వాళ్ళు విన్నారు. అదే ఉత్తరక్షణ ఫలితం అంటే. ఈయన మాటలను రాక్షసుల గూఢచారులు విన్నారు. వెంటనే పరుగున వెళ్ళిపోయి రాక్షసులకు నివేదన చేశారు. అయ్యా, ఇవాళ ఇంద్రునికి బృహస్పతి అనుగ్రహం తొలగిపోయింది. బృహస్పతికి ఆగ్రహం కలిగింది. గురువు ఆగ్రహం ఎవరి మీద కలిగిందో వాడిని పడగొట్టేయటం చాలా తేలిక. కాబట్టి ఇప్పుడు ఇంద్రుడు గడ్డిపోచతో సమానం. మనం యుద్ధానికి వెళ్ళడం కేవలం నిమిత్తం. ఇంద్రుడు ఓడిపోయి తీరతాడు, అందుకని మనం యుద్ధానికి బయలుదేరదామన్నారు. అంతే, రాక్షస సైన్యం అంతా వచ్చేశారు. బ్రహ్మాండమైన పోరు జరుగుతోంది. ఎంత బలవంతులైన దేవతలు కూడా గడ్డి పోచల్లాగా ఎందుకు పనికి రాకుండా ఓడిపోయి వెళ్ళిపోతున్నారు. రాక్షసులకు ఇప్పుడు గురుబలం ఉన్నది. వీళ్ళు దేవతలే కావచ్చు, గురుబలం లేదు. అందుచేత వీరు ఓడిపోయారు. అమరావతిని రాక్షసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంద్రాదులు భయపడి బ్రహ్మగారి దగ్గరకు పరిగెత్తారు. అయ్యా, కనీ విని ఎరుగని విడ్డూరం, కొన్ని సంవత్సరములు పోరాడాం, మాకు ఓటమి తెలియదు. అటువంటిది నిన్న బృహస్పతి గారికి కోపం వచ్చి సభలోంచి వెళ్ళిపోయారు. ఇవాళ అమరావతి పోయింది. ఉత్తర క్షణంలో నేను రాజ్యభ్రష్టుడని అయిపోయాను. దేని మీద కూర్చుని వీళ్ళందరూ నా వాళ్ళు అనుకుని గౌరవింపబడ్డానో
వాళ్ళ ఎదుటనే ఇంద్రుడు చేతకాని వాడయి ఓడిపోయాడు అనిపించుకొని తిరిగి వచ్చేశాను. దీనికంతటికీ కారణం నేను బృహస్పతిని అవమానించటమే అని అనుకుంటున్నాను. ఇప్పుడు మాకు జీవితం ఎలా గట్టెక్కుతుంది అని అడిగాడు. బ్రహ్మగారు అన్నారు, మీరు అమృతం తాగామని మరణం లేదని సంతోషపడుతున్నారు. మీరు పుట్టినప్పటి నుండి మహానుభావుడు బృహస్పతి బ్రహ్మ విద్యా నిపుణుడై అంతటా ఈశ్వరుడిని చూస్తూ తన కోసమని కాకుండా మహాత్యాగి అయి మీకందరికీ ఈ సుస్థిరమైన స్థానాలను కల్పించాడు. అటువంటి పురుషుడిని ఎలా గౌరవించాలో మీకు చేత కాలేదు అంటే మీరు ఇవాళ మదించి ఉన్నారు. అందుకే మీరు సింహాసన భ్రష్టులయ్యారు. బ్రహ్మగారే తలుచుకుంటే ఒకసారి బృహస్పతిని ప్రార్థన చేసి పిలువగలరు. కానీ గురువు పట్ల ఆయన చూపించిన మర్యాద చూడండి. మీకు దేనివల్ల రాజ్యం పోయింది, మీకు బాగా ఎరుక కలిగిందా అని అడిగాడు. అప్పుడు వాళ్ళు, అయ్యా మాకు బుద్ధి వచ్చింది, మాకు ఇప్పుడు గురువుల అనుగ్రహం కావాలి అని చెప్పారు. గురువుగారి అనుగ్రహం గురువుగారి నుంచే వస్తుంది. బ్రహ్మగారు దేవతలతో గురుస్థానం ఖాళీగా ఉండకూడదు అందాక మీకు ఒక అభయం ఇస్తున్నాను. ఇప్పుడు మీరు ఒక గురువును ఆశ్రయించి గురువు అనుగ్రహాన్ని పొందండి. ఆచార్య పురుషునిగా ఉండడానికి ఎవరు అర్హుడో వారి పాదాలు పట్టుకోండి అన్నారు. అంటే వాళ్ళు మాకేం తెలుసు, మీరే సెలవేమండి అని అడిగారు. అప్పుడు బ్రహ్మగారు, త్వష్ట అనే ప్రజాపతికి ఒక కుమారుడు ఉన్నాడు. వరుసకి ఆయన మీకన్నా చాలా చిన్నవాడు, కానీ ఆత్మజ్ఞాని, బ్రహ్మజ్ఞాని. మీరు అటువంటి మహాపురుషుని సేవించి గురువు యొక్క పదవి యందు కూర్చోబెడితే ఆయన అనుగ్రహం చేత, ఆయన ఆశీర్వచనం చేత మరల రాజ్య సంపదలు పొందగలరు. అందుకని మీరు వెళ్ళి త్వష్ట ప్రజాపతి కుమారుడైన విశ్వరూపుని ప్రార్థన చెయ్యండి అన్నారు. అంతే, వీళ్ళందరూ విశ్వరూపుని ఆశ్రయించారు, విశ్వరూపుడిని ప్రార్థన చేశారు. ఇప్పుడు మాకు గురువు అంటే ఎవరో తెలిసింది. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడికి పరతత్వానికి గురువుకి తేడా లేదు, ఒకటే అయి ఉంటాడు. బ్రహ్మగారి రూపమే తండ్రిగా ఉంటుంది. అందుకే తండ్రి ఉపదేశం చేస్తే బ్రహ్మోపదేశమే అంటారు. సోదరుడు ఇంద్రుని రూపంలో ఉంటాడు. అన్నగారిని సేవిస్తే దేవేంద్రుని సేవించినట్లు అంటారు. అమ్మ భూదేవి రూపం, తోడబుట్టిన అక్క చెల్లెళ్ళు సాక్షాత్తు రాశీభూతమైన దయాస్వరూపములు. తన భావమే ధర్మస్వరూపం. ఆ అభాగ్యగతుడు అగ్నిదేవుని రూపం, సర్వభూతములు కేశవుని రూపములు. అందుకని నీకు మేము తండ్రుల వరుస అవుతాం. ఎందుకంటే నువ్వు త్వష్ట ప్రజాపతి కుమారుడవు. కానీ ఇవాళ నీలో ఉన్న జ్ఞానమును మేము గుర్తించాము. నీ యందు గురుత్వమును చూసి, నిన్ను పరతత్వంగా చూసి నీ పాదములకు మా శిరస్సు తాటించి నమస్కరిస్తున్నాము. మాకు ఆచార్యత్వాన్ని వహించి మళ్ళీ దేవేంద్రాది పదవులు వచ్చేటట్లుగా అనుగ్రహాన్ని కటాక్షించు అన్నారు. ఆయన గురువు పదవిని స్వీకరించి వచ్చాడు. వస్తూనే ఆయన ఒక మహోత్కృష్టమైన పని చేశాడు. రాక్షసులకు ఇవాళ ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందని బేరీజు వేశాడు. వారు ఆ శక్తిని శుక్రాచార్యుల వారి అనుగ్రహం నుండి పొందారని గ్రహించాడు. ఇప్పుడు దేవతలకు ఎంత శక్తి వస్తే ద్విగుణీకృత ఐశ్వర్యమును ఇంద్రుడు పొంది రాక్షసులను చంపగలడో లెక్కగట్టాలి. ఇది లెక్కగట్టడానికి ఆ తేజస్సును గుణించగల శక్తి ఇక్కడ ఉండాలి. అది ఆచార్య పదవి అంటే, అది గురుత్వం అంటే. ఇప్పుడు ఇంద్రుని కూర్చోబెట్టి నారాయణ కవచం ఉపదేశం చేశాడు. ఉపదేశం చేసి ఒక మాట చెప్పాడు. ఇంతకు పూర్వం ఈ నారాయణ కవచాన్ని కౌశికుడు అనే బ్రాహ్మణుడు ఉపదేశం పొందాడు. ఆయన ఎడారిలో తిరుగుతూ ఉండగా నారాయణ కవచమునే ఉపదేశం తీసుకుని దానినే ధ్యానం చేస్తూ ప్రాణములను విడిచిపెట్టేశాడు. అప్పుడు ఆ నారాయణ కవచము తేజస్సు ఆయన అస్థికలకు పట్టేసింది. ఆయన అస్థిపంజరం ఆ ఎడారిలో ఇసుకలో పడిపోయి ఉండిపోయింది. చిత్రరథుడు అనే గంధర్వుడు ఆకాశ మార్గంలో భార్యలతో కలిసి విమానంలో వెళ్ళిపోతున్నాడు. ఆ విమానం ఎడారిలో పడిపోయి ఉన్న అస్థిపంజరం దగ్గరకు వచ్చింది. రాగానే దాన్ని దాటటం మానేసి ఆ విమానం క్రింద పడిపోయింది.
అందులోంచి గంధర్వుడు భార్యలతో బయటపడిపోయాడు. అకస్మాత్తుగా విమానం భూమి మీద పడిపోయిందేమిటని తెల్లబోయాడు. ఈ సమయంలో ఒక మహానుభావుడు వాలకిల్యుడు అనే మహర్షి అక్కడికి వచ్చి, నీ విమానం పడిపోవటానికి కారణం ఏమిటో తెలుసా అన్నాడు. నారాయణ కవచం ఉపదేశం తీసుకుని నారాయణ కవచమును సశాస్త్రీయంగా ఉపాసన చేసిన ఒక మహాపురుషుడు కౌశికుడు అనే బ్రాహ్మణుడు ఇక్కడ ధ్యానంలో శరీరం విడిచిపెట్టాడు. ఆ కవచ ప్రభావం అస్థికలకు ఉండిపోయింది. ఎవరు ఆ అస్థికలను దాటి వెళ్ళలేరు. కాబట్టి నీవు ఆ అస్థికలను తీసి మూటగట్టి వాటిని దగ్గరలో ప్రవహిస్తున్న సరస్వతీ నదిలో నిమజ్జనం చేసి ఆ తదనంతరం నువ్వు స్నానం చేసి ఆచమనం చేసి మరల వచ్చి విమానం ఎక్కితే నీ విమానం కదులుతుంది అన్నాడు. ఆ చిత్రరథుడు ఎముకలనన్నిటినీ ఏరి మూటగట్టి తీసుకువెళ్ళి సరస్వతీ నదిలో నిమజ్జనం చేసి స్నానం చేసి ఆచమనం చేసి వచ్చి విమానం ఎక్కాడు. అప్పుడు విమానం ఆ ప్రదేశాన్ని దాటి వెళ్ళింది. ఈ నారాయణ కవచానికి ఉన్న శక్తి అంత గొప్పది. నీకు ఉపదేశం చేస్తున్నాను, స్వీకరించి మరి ఆ నారాయణ కవచాన్ని దాన్ని స్వీకరించమని ఆ నారాయణ కవచాన్ని ఉపదేశం చేశాడు. ఇప్పుడు శుక్రాచార్యుల వారు రాక్షసులకు ఇచ్చిన శక్తి కన్నా ఇంద్రుడి శక్తి ఎక్కువైపోయింది. గురువుల అనుగ్రహం కలిగింది కదా, అంతే రాక్షసులను అందరినీ ఓడించి మరల అమరావతిని స్వాధీనం చేసుకుని ఎంతో సంతోషంగా కాలం గడుపుతున్నాడు. అది ధర్మాన్ని అనుసరించకుండా అహంకారాన్ని ప్రదర్శిస్తే ఎంతటి ఉన్నతుడైనా అధోగతి పాలవుతాడు. అందరూ గొప్పగా అనుకుంటున్నారని నేనే గొప్ప అనుకుంటే ఎలా? ఆ గొప్పదనాన్ని తెచ్చిన వాడు ఎవరు అనేది ఆలోచన ఉండాలి కదా. అయినా తెలియని అజ్ఞాని కాదు కదా గురువుగారిని మరి తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాల్సిన గురువుగారిని నిర్లక్ష్యం చేస్తే వాడి గతి ఎలా ఉంటుందో దీంట్లో చక్కగా చూపించాడు. మళ్ళీ ఆ గురువు గారి అనుగ్రహంతోనే మళ్ళా పోగొట్టుకున్నవన్నీ వస్తాయి అని మళ్ళీ తెలియజేశారు. అలా గురువుగా ఒకళ్ళు ఉండాలి, ఆ గురువుని ఆశ్రయించాలి, వాళ్ళ ద్వారా జ్ఞానాన్ని పొందాలి, ఆచరించాలి. అప్పుడే సద్గతి కలుగుతుంది అని చాలా చక్కని కథ మనకి ఈరోజు దీంట్లో తెలియజేశారు. మనం విషయాలను తెలుసుకున్నాం. వీటిని మర్చిపోకుండా మనసులో ఉంచుకొని దానికి తగినట్లుగా మసలుకుంటే చక్కగా మనం ఉన్నత స్థితికి వెళ్తాం వాళ్ళ ఆశీస్సులతో. సర్వే జనా సుఖినో భవంతు.